న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండవ నిందితుడు మణి అన్నపురెడ్డిపై ప్రముఖ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేయనున్నారు. మణి అన్నపురెడ్డి మారువేషంలో ఇండియాలో తిరుగుతున్నా సీబీఐ పట్టించుకోవడం లేదంటూ లక్ష్మీనారాయణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు ఫిర్యాదు చేయనున్నారు. కాగా గతంలో జడ్జిలను దూషించిన వ్యవహారంలో లక్ష్మీనారాయణ హైకోర్టుకు ఫిర్యాదు చేయగా కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలోనే మణి అన్నపురెడ్డి విదేశాల్లో ఉన్నారని సీబీఐ గతంలో హైకోర్టుకు తెలిపింది. అతనికి నోటీసులు జారీ చేసి ఇంటర్పోల్ సహాయం కూడా తీసుకుంటున్నామని తెలిపింది. అయితే మణి అన్నపురెడ్డి పేరు మార్చుకుని ఇండియాకు వచ్చి వైసీపీ ప్రచారంలో పాల్గొంటున్న విషయాన్ని లక్ష్మీనారాయణ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్, వైసీపీ నెల్లూరు లోక్సభ అభ్యర్థి విజయసాయిరెడ్డితో దిగిన ఫోటోలు, పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్లను కూడా జత చేశారు. న్యాయవాదులను, న్యాయమూర్తులను దూషించిన కేసుకి సంబంధించి రెండవ నిందితుడిగా ఉన్న మణి అన్నపురెడ్డి మారువేషంలో ఇండియాలో తిరుగుతున్న అంశానికి సంబంధించి ప్రముఖ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ కేసు ఫైల్ చేశారు. దీనికి సంబంధించిన విషయంలో ఆయన న్యాయ పోరాటం బిగించేశారు. మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ్ చంద్రిక న్యాయవాదులు, న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండవ నిందితుడిగా ఉన్న మణి అన్నపురెడ్డి మారువేషంలో ఆంధ్రప్రదేశ్ లో తిరగటంపై ఈ రోజు పత్రికల్లోనూ మొన్న సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై న్యాయవాది వివి లక్ష్మీనారాయణ రాష్ట్ర హైకోర్టుకి ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రార్ జనరల్ కు మరికొద్దిసేపట్లో ఈ ఫిర్యాదును అందించనున్నారు. న్యాయమూర్తులను దూషించిన కేసులో మణి అన్నపురెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. అతను తప్పించుకు తిరుగుతున్నారని, అమెరికాలో ఉన్నారు అని చెప్పి అతన్ని అరెస్ట్ చేసేందుకు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఇంటర్పోల్ సహకారం కూడా తీసుకుంటున్నామని గతంలో సిబిఐ హైకోర్టుకు నివేదించింది. అయితే మణి అన్నపురెడ్డి 15 రోజుల క్రితం సిద్ధం సభలో పాల్గొనటం, ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొనడంతో పాటు వేదికపై నుంచి ర్యాంప్ పై నుంచి ఫోటోలు దిగి ఆ ఫోటోలను పోజులు ఇవ్వటం కూడా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పుడు వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి పేరు మార్చుకొని మారువేషంతో ఇండియాలోనే అతను తిరుగుతున్నాడు అని కూడా మణి అన్నపురెడ్డిపై ఫిర్యాదు చేశారు. రిజిస్ట్రార్ జనరల్ కు ఫిర్యాదు ఇవ్వటమే కాకుండా వెంటనే సిబిఐ రంగంలోకి దిగి ఇతన్ని అరెస్ట్ చేయాలి అని కూడా సిబిఐ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి అని కూడా ఆయన రిజిస్ట్రార్ జనరల్ కు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదుని ఈ రోజు కోర్టు ప్రారంభమైన వెంటనే రిజిస్ట్రార్ జనరల్ కి ఇస్తాము అని చెప్పి న్యాయవాది వివి లక్ష్మీనారాయణ తెలిపారు. విజయ్ చంద్రిక. సామాన్యంగా ఒక ఇంటర్పోల్ పరిధిలో ఉన్న ఒక రెడ్ కార్నర్ నోటీస్ ఉన్న వాళ్ళు విదేశాల నుంచి ఎంటర్ అవ్వడం అనేది అంత సాధ్యమయ్యే వ్యవహారం కాదు రామారావు. కానీ ఎలా వచ్చాడు అంటే ఫేక్ పాస్పోర్ట్ అనుకోవాలా, లేకపోతే ఏంటిదంతా? విజయ్ చంద్రిక పేరు మార్చుకోవడంతో పాటు ఆయన పాస్పోర్ట్ కూడా వేరే సృష్టించి ఇండియాకు వచ్చాడు అని చెప్పి కూడా అందరూ అనుమానిస్తున్నారు. అయితే అతను వేషం కూడా మార్చారు. గతంలో గడ్డం ఉండేది, అయితే ఈసారి మొత్తం గడ్డం తీసేసి బోల్డ్ హెడ్ తో ఆయన ఇక్కడ ఇండియాకు వచ్చారు. అయితే ఆయన్ని గుర్తుపట్టకుండా చేసేందుకే ఇదంతా చేశారు అని చెప్తున్నారు. పైగా ఫేక్ పాస్పోర్ట్ తో వచ్చారు, పేరు మార్చుకున్నారు అని కూడా అనుమానిస్తున్నారు. అందువల్లనే దీనిపై వెంటనే దర్యాప్తు చేసి ఆయన అరెస్ట్ చేయాలి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పైగా ఈ కేసుకు సంబంధించి గతంలో న్యాయమూర్తులు దూషించిన కేసులో వివి లక్ష్మీనారాయణ రాష్ట్ర హైకోర్టుకు ఫిర్యాదు చేయగా ఈ ఫిర్యాదును పరిశీలించిన హైకోర్టు సుమోటోగా అప్పుడు కేసు నమోదు చేసింది. ఇప్పుడు మణి అన్నపురెడ్డి ఇండియాకు రావడంతో అతను వెంటనే అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి కోరుతున్నారు. లుకౌట్ సర్క్యులర్ తో ఎల్ఓసితో పాటు ఇంటర్పోల్ సహకారం కూడా నిందితుడు ఈ విధంగా ఇండియాకు వచ్చారు అని అంటే అతను పోలీసులను తప్పించుకు తిరుగుతున్నాడు, సిబిఐని తప్పించుకు తిరుగుతున్నాడు అంటే దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని కూడా లక్ష్మీనారాయణ రిజిస్ట్రార్ జనరల్ రాసిన లేఖలో పేర్కొన్నారు. విజయ్ చంద్రిక. ఎటువంటి అంశాలని పొందుపరుస్తూ వివి లక్ష్మీనారాయణ కంప్లైంట్ ఫైల్ చేశారు రామారావు?